అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా చూడ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా వారంలో అసలు మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిద్దాం అనుకున్నా. వారం వీడియో తీయలేస్తానో లేదో కానీ ఒక 3-4 డేస్ అయినా ట్రై చేస్తాను అనమాట. సో ఈరోజు వచ్చేసి అయితే మండే అనమాట. అప్పుడే డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయినా అనమాట. మా పాప రెడీ చేయడానికి బాయ్ చెప్పు. బాయ్ చిన్ని ఏనుగు ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు ఏనుగమ్మా ఏనుగు. హాయ్ హాయ్ హాయ్. జాకెట్ 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 వేసుకో. సాక్స్ వేసుకోవడానికి 1 గంట, డ్రెస్ వేసుకోవడానికి ఇంకొక గంట, ఇప్పుడు జాకెట్ వేసుకోవడానికి ఇంకొక గంట. యష్నా నుంచి షూట్ చేద్దాం అనుకున్నా, కుదరలే అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఇంకా ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి జాకెట్లు ఇవన్నీ వేసుకోవడానికి ఒక అర్ధగంట టైం పడుతుంది. మాకేమో కానీ మా పాపకైతే అవన్నీ చిరాకు అనమాట. సో ఆమెతో మస్తు టైం పడుతుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వాటర్ అంటే ప్రాణం మాకు. అర్ధరాత్రి 1ంటికి లేచి కూడా మా పాప బాటిల్ నీళ్ళు తాగుతుంది. ఇప్పుడే పాపకి 19 months వచ్చినాయి. పాలు మానేసే పనిలో ఉన్నామన్నమాట. సో ఆమె బాగానే ఉంది, కొంచెం నేను సిక్ అయినా, అందువల్ల ఇవాళైతే ఏం షూట్ చేయలే. రా అడుగు వాళ్ళని. రా హాయ్ చెప్పు నాన్న. హాయ్. బాగున్నారా అడుగు. బాగున్నారా? తిన్నారా అడుగు. తిన్నా. హాయ్ అండి, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. చెప్పు. అమ్మడు సూపర్. అందరికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాయి. ఫ్లయింగ్ కిస్. లవ్ యూ చెప్పు. లవ్ యూ. బయటికి వెళ్తున్నామని చెప్పు. షాప్కి వెళ్తున్నాం. షాప్కి వెళ్తున్నామని చెప్పు. షాప్కి వెళ్తున్నాము చెప్పు. షాప్కి వెళ్తున్నాం. పాలు తెచ్చుకుంటాము. పాలు తెచ్చుకుంటాము. సరే బాయ్ బాయ్. ఇక్కడ మాస్కులు, గ్లౌజులు, మా పాప క్యాపు చూడండి. గంట అయింది. ఒకసారి షూ వేసుకుని ఇంకో షూకి లోపల పోతుంది. చీజ్ నా రైస్ బ్యాగ్ తీసుకోవాలి, పడేసేదే. దాంట్లో 2 బాటిల్స్ దా. మస్తు అందంగా ఉంటుంది ఇట్లా ఎవరు తొక్కన ప్లేస్లలో అట్లా గజ్జిగిచ్చి. పిల్ల బాటిల్ బయటికి అయ్యో ఇట్లా సాల్ట్ వేస్తారు అనమాట ఇంటి ముందు. పడంగానే కరుగుతుంది రోడ్ల మీద. దాదా ఫాస్ట్ ఫాస్ట్. బాల్ వద్దులేదా? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఎందుకు నో? ప్లీజ్. వై ప్లీజ్? సరే వద్దులే, చల్లగా ఉందిరా అందుకే నో. ఏం నో? నేను తీయొద్దా వీడియో? వీడియో తీయొద్దా? ఓకేలే. నన్ను తీసుకోవాలా మరి? తీసుకోనా? హలో గాయ్స్ అను మరి. హలో గాయ్స్. మా పాప ఎక్కడో చూసింది. హలో గాయ్స్, హాయ్ గాయ్స్, బాయ్ గాయ్స్ అంటుంది ఒకటే. సో మేము వెనక సీట్, ఇక్కడ ముందు సీట్. సో ప్రజెంట్ అయితే కాస్కోకి వెళ్తున్నాం. కాస్కో ఏంటంటే హోల్సేల్ అనమాట. సో దానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మెంబర్షిప్ ఉండాలి. అక్కడ మెయిన్గా తీసుకునే అంటే రెగ్యులర్గా మేము పాలు తీసుకుంటాం, తర్వాత రైస్ బ్యాగ్, నెక్స్ట్ వచ్చేసి సరే సరే చేద్దాం వీడియో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వద్దా? నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుంటాం మనం? మిల్క్, తర్వాత ఆయిల్ డబ్బా తీసుకుంటాము, తర్వాత ఏమంటారు ఇంకేంటి రాయి, టిష్యూ రోల్స్, ఇంకేం తీసుకుంటుంది చేసిన. ఎప్పుడైనా ఆఫర్లలో ఉంటే డ్రెస్సులు అంతే. సో వెళ్తా ఉన్నాం. మా ఇంటి దగ్గర జస్ట్ 5 minutes నుంచి ఫాలో అవుతున్న అందరికి కూడా తెలుసు కాస్కో హోల్సేల్. సో అమ్మ వచ్చినప్పుడు కూడా చూపించాను. ఇంకా కొత్తగా చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి జస్ట్ లైట్గా అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అంతా రా వాయిస్తో సూపర్ ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. హలో నానా. నానా
డాడీ చేయబట్టుకో నాన్న ఉరకొద్దు, అట్లా ఉరకొద్దు, డాడీ చేయబట్టుకో. కార్డ్ ఎక్కేసింది. ఏనా షాప్ అంతా ఏం చూపించాను, జస్ట్ మేమేం తీసుకుంటున్నాం, మా అవసరాలు ఏంటి అవి అదైతే చూపిస్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి థ్యాంక్స్ గివింగ్, సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించినవి ఉంటాయన్నమాట. కొంచెం ఆఫర్స్ కూడా ఉంటాయి, బట్ ఎక్స్ప్లోర్ చేయాలి. మేమైతే అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసేంత అయితే మాకైతే లేదనమాట. అప్పుడు మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ మాకు అసలే ఉండదు. మామూలుగా మేమిద్దరు ఉన్నప్పుడే ఎక్కువ తిరిగే వాళ్ళం కదా, ఇంకా పాప వచ్చాకైతే అసలు కుదరదు అనమాట. ఉన్న థింగ్స్ తీసుకోవడం, కావాల్సిన థింగ్స్ తీసుకోవడం, వెళ్ళిపోవడం కదా కదా యష్ణ. నువ్వు వాలెట్ తీసుకొని దాంట్లో పడేస్తే ఏంటి పరిస్థితి? హీట్ బ్లాంకెట్ చూసినాం అనమాట. కార్ ఎక్కగానే వెంటనే హీట్ అవ్వదు కదా, సో అలా. జాకెట్గా ఏంటి హీటెడ్ జాకెట్? వావ్. బ్లాంకెట్ ఎంత ఉంది నాన్న? 29 ఉంది నాన్న. తీయరు, నువ్వు దిగితే దొరుకుతావా మాకు? అయితే 2 days బ్లాగే ఉంటుంది అనమాట, ఎందుకంటే అప్పటికే 35 minutes అయింది. సో తర్వాత డేస్వి ఎక్కడికి వెళ్ళాం వెంటనే ఇంకొక బ్లాగ్ అయితే పెడతాను అనమాట. ఇంకా మా పాప క్యూట్ మూమెంట్స్తో అయితే వీడియో ఉంటుంది. కార్ట్లో కూర్చోబెడితేనేమో దించు అంటది, దిగితేనేమో మన చేతికి దొరకదు అనమాట. సగం దాన్ని పట్టుకోలేకనే ఇంటికి పోవద్దు ఇది మాకు. రావాలి నానా. యష్నా చూసుకో, ముందు చూడు నానేడి. నిమ్మకాయలు చూడండి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి నాన్న. వామ్మ ఇంతలా ఉన్నాయి, కాకపోతే 6 కలిపి $15 వర్త్ అంటావా? తీసుకుందామా? అంటే 3 రోజులు వస్తుంది మనకు ఒక కాయలు ఇస్తే. దానికి ఎప్పుడేమో చిన్నవి ఒక 12 ఏమో ఉంటుండే, మరీ చిన్నవి ఏం కాదు, దీంట్లో ఒక సగం కొంచెం తక్కువ, అవి $18 ఉండేవి. ఇప్పుడు ఇంత పెద్ద సైజు ఉంది. తీసుకోవాలా నాన్న? ప్రెగ్నెన్సీలో ఇదే పొమోగ్రానైట్ తీసుకుంటా అంటే వద్దు అనేది మా బావ ఇప్పుడు కూతురు కోసం తీసుకో అంటున్నాడు. చూడండి అట్లుంటుంది అనమాట. అప్పుడు కూడా పొట్టలో అదే ఉందిగా. కృష్ణ చూడరా డాడీ, తీసుకో ఒక బాక్స్. పప్పి 4 కలిపి $15 అంట. అదేగా నేను సరేలే వద్దా మరి, కూర్చో మంచిగా కదా. మేము వచ్చేసి మీట్ అయితే కొంచెం తక్కువే అనమాట. మేము బయట షాప్లో తీసుకుంటాం, ఎందుకంటే అప్పుడు మాకు తగ్గ క్వాంటిటీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ పెద్ద క్వాంటిటీలు కాబట్టి ఇవన్నీ మాకైతే కష్టం అనమాట. తర్వాత ఇంకా మా పాప కార్ట్లో కూర్చోట్లే అని బావి కడితే పిల్లలవి బొమ్మలు ఉంటాయి కదా, సో కొంతసేపు మేము తిరిగినంతసేపు అయితే ఒక బొమ్మ తీసి ఇస్తా ఉన్నాడు అనమాట. నాన్న ఇది అందాక నొక్కుంటుంది మనం పోయే వరకు, ప్రిన్సెస్ అంటే ఏదో. ఇంకా ఈ రోల్స్ వచ్చేసి మాకు ఇయర్లీ ఒకసారి తీసుకుంటాం. మోస్ట్లీ దగ్గర అయితే 8-9 monthsకి వస్తాయి అన్నమాట ఒకసారి తీసుకున్నాము అంటే. సో ఇప్పుడైతే ఇవి కిచెన్ అయితే ఇంకా 3 ఉన్నాయని ప్రెజెంట్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ టాయిలెట్ అయితే తీసుకోవాలి. తర్వాత పాలు ఒక 3 bottles. నెక్స్ట్ ఎగ్స్ కూడా ఆల్రెడీ ఒక 4-5 ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే ఎగ్స్ 18 కానీ అలా ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి అనమాట. హాయ్ నానా. 3 bottles. హోల్సేల్ కాబట్టి అన్ని పెద్ద క్వాంటిటీలో ఉంటాయి అనమాట. ఏవైతే మనకి ఎక్కువ యూజ్ అవుతాయో సో అవైతే మేము పెద్ద క్వాంటిటీస్ అయినా తీసుకుంటాము, కొంచెం తక్కువ యూజ్ చేస్తాము అవి బయట షాప్లో తీసుకుంటాము. రోజు వచ్చేసి మనకి అట్లా దగ్గర 1 year వస్తా. ఈ మధ్య మా పాప ఉంది కాబట్టి అన్నీ కొంచెం ఎక్కువ యూజ్ చేసేది, తీసి పారేయడం అయ్యింది. హాయ్ చెప్పండి. హాయ్. థ్యాంక్ యూ. రీఫ్ పెట్టిన తర్వాత రైస్ బ్యాగ్లు అయితే పెరిగినాయి అనమాట. నేను ఇండియా వచ్చే ముందు $15 ఉండే, తర్వాత 18 అయింది. ఇప్పుడు 2 months బ్యాక్ 2 months అవుతుంది, 22 అవుతుంది. 22 అయింది టారిఫ్ సోనా మసూరి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇప్పుడు పప్పు మినపగుండ్లు కూడా వచ్చినాయి. సో ఇవి క్వాలిటీ బాగుంటున్నాయని ఇక్కడే తీసుకుంటున్నాం. $17. మన అన్ని ఇండియా నుంచి వచ్చాయన్నీ చాలా రేట్లు పెరిగిపోయినాయి.
ఈ టైంలో ఏంటంటే మన ఇండియన్ స్టోర్లో పప్పులు ఉప్పులు ఆఫర్లు పెడతారు. సో అప్పుడే మేము తీసుకున్నాము. ఎక్కువ యూజ్ అయ్యాయి ఇడ్లీ రవ్వ, తర్వాత మినపగుండ్లు ఇవి ఉంటాయి కదా, అవి తీసుకున్నాం అన్నమాట. పల్లీలు అవన్నీ ఏవైతే కొంచెం డిఫరెంట్ ఉంటాయో రేట్లు అవి తీసుకున్నాము. సో ఇడ్లీ రవ్వ ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాం. ఇప్పుడు పాప ఉంది కాబట్టి మాకు రెగ్యులర్గా ఇడ్లీ ఉండాల్సిందే. సో అలా అవి తీసుకున్నా. సో అందుకే మినపగుండ్లు ఇక్కడ తీసుకోవట్లేదు. కందిపప్పు కూడా ఉంది. వచ్చేసి హ్యాండ్ వాష్ కూడా ఇట్లా 2 డబ్బాలు ఉంటాయి. 2 డబ్బాలు పెద్ద పెద్దవి, $9. అవి కూడా 1 ఇయర్ ఈజీగా వస్తాయి. తర్వాత మనకి అంటు రుద్దేది కూడా అంతే, 1.5 ఇయర్ ఈజీగా వస్తుంది. పెద్ద డబ్బా ఉంటుంది. వా గుడ్. ఇవేం తీసుకుందాం? బాడీ వాష్. మేమైతే రెగ్యులర్గా సబ్బులే వాడేది, కానీ ఇప్పుడు సబ్బులు మస్తు కాస్ట్ పెరిగినాయి అని చెప్పేసి సబ్బుల నుంచి మళ్ళీ బాడీ వాష్కి వస్తున్నాం. బాడీ వాష్ అంటే స్క్రబ్బర్ ఉండాలి, అదే సబ్బు అయితే మంచిగా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు తీసుకోవాలి. షాంపూ ఒకటి, కండిషనర్ ఒకటి అంట. మస్తు బద్దకం మనకి అంతా పెట్టుకోలేం. హెడ్ అండ్ షోల్డరే ఎక్కువ కాస్ట్. మేము ఎప్పుడు రెగ్యులర్గా వాడేది హెడ్ అండ్ షోల్డర్, కానీ ఎందుకో అసలు నాకు డాండ్రఫ్ వచ్చింది ఇక్కడ రావడంతోనే. ఈ సందులోంచి వస్తుంది నానా ఇటు వస్తుంది. ఇరుక్కుతావురా అందరూ. ఇట్లా తిరుగు, సైడ్ తిరుగు. అట్లా రా. ఎందుకు రానా ఇట్లా అవుతున్నావు? తీట చేస్తున్నావు మొత్తం. దా హెడ్ షోల్డర్ తీసుకునే వాళ్ళం, కానీ నేను ఎందుకో ఇండియాలో ఎక్కువ అటు ఇటు తిరగడం, బాగా వాటర్ చేంజ్ అవ్వడమో ఏదో మరి ఇక్కడికి వచ్చే ముందు నాకు కొంచెం డాండ్రఫ్ ఉంది, అది పోవట్లేదు. అండ్ తొందరగా ఆయిలీ అవుతుంది హెయిర్. సో దానివల్ల ఇప్పుడు ఇంకా ప్యాంటీన్ తీసుకుంటున్నా, చేంజ్ చేస్తున్నా. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఏమో షాంపూ అండ్ మాయిశ్చరైజర్ ఉంది, కండిషనర్ ఉంది. సో కష్టం అనమాట. నాన్న రావాలి ఇంకా. నేను వెళ్ళిపోతున్నా. మొత్తం తిరిగిస్తున్నానే రాసుకుంటున్నా. ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నారా? మొత్తం తిరిగిస్తున్నా. నేను దాచుకున్న ఆయన చూడండి, వెతకకుండా ఆడే ఆట ఆడుతుంది. బిల్ ఎంత అయిందిరా? 90 అయింది. ఇంకా తీసుకోవాల్సిన కొన్ని పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు తీసుకుంటే 1 ఇయర్ వరకు వచ్చే ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి అటు ఇటుగా ఇంకొక 20 days 1 month అయితే వస్తాయి. సో నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా బిల్ చేయించుకొని అయితే బయటకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే మనకి అన్ని చెక్ చేసేసి వాళ్ళు టిక్ మార్క్ కొట్టిస్తారు. ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒక స్మైల్ ఫ్లవర్ అలా వేసిస్తారనమాట. యష్నా ఏంటివి సైడ్ ఇవన్నీ ఏందన్నా నాన్న? మార్కెటింగ్ ఇదంతా సర్వీసెస్ అంటారా? బిల్ ఇచ్చే అక్కడ బిల్ ఇచ్చే కన్నా బిల్లు. బయటపడినప్పుడు విండ్ ఉందనుకోండి, మామూలుగా చలేదు అనమాట. చేతులు మూతులు అన్నీ కూడా ఎర్రగా అయిపోతాయి. ఇంకా బిల్ వేయించుకొని ఇంటికి వచ్చాం. బావ అవన్నీ లోపల తీసుకొస్తే మా పాప మళ్ళీ వెళ్తుంది చూడండి. పో స్నో దాటడం రావట్లేదా? పో. మేము ఇప్పుడు తను ఎట్లా పడుకోబెడుతుందో అట్లే పడుకోబెడతాం. చూడండి ఏం చేస్తాం. అర్రే లేసింది నాన్న. ఏమైంది నాన్న? బేబీ పడుకోలేదా? బేబీ జోజో చేయట్లేదా? పాట పాడు నాన్న, జోజో చేయి బేబీని. తాగిందా? మొత్తం కింద పోసి తాగిందంట వేరా? తుడుపో మరి, మూతి తీసుకొచ్చి తుడు. ఇంకో ఖర్చీఫ్ ఇక్కడ ఉంది. ఖర్చీఫ్ ఇక్కడ నాన్న, సోఫా మీద కదా ఖర్చీఫ్. తీసుకురా, మూతుడు. బేబీ మూతుడు. వెరీ గుడ్. చాలే, జోజో చేయమని. ఇంకా జోజో చెప్పి నాన్న బేబీని ఎత్తుకో. జోజో చేయమని. పోతున్నావా? బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నావా? సరే పో, బాయ్, గుడ్ నైట్. బేబీతో అయితే మా పాపకు ఫుల్ టైం పాస్ అనమాట. దానికి డ్రెస్ వేస్తూ ఉంటుంది, తీస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఇప్పుడు డబల్ పని ఏంటంటే, ఇప్పుడు ఆమెకు పార్టీ ట్రైనింగ్ చేస్తున్నాను కదా. సో ఆమె సుసు పోయడానికి లోపలికి తీసుకున్నప్పుడు తిని కూడా నేను తీసుకొని పోవాలన్నమాట. సో బేబీ పోస్తుంది కూడా పోయాలని చెప్పేసి తీసుకొని పోతా. దానికి కాళ్ళు చేతులు అడుగుతాను అనమాట. సో అలా ఆమెకి మంచిగా అలవాటు అయిపోతుంది అనమాట. అలా ఇంకా మేము పాపని చెస్ట్ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చుతాం. లేదు అంటేనేమో మోస్ట్లీ ఊపుతాం అనమాట. సో అలానే బేబీని కూడా చాలాసేపు చేస్తూ ఉంటుంది.
పడుకో పడుకో. ఏమైంది జోజో ఏదంటున్నా బేబీ? దిగు. తీసుకొచ్చుకో బేబీని, తెచ్చుకో. ఏమైంది రాటి నుంచి మళ్ళీ దిగి వస్తున్నావు? అంటే వచ్చేసి అయితే ఇప్పుడు 12 అవుతుంది టైం, ఆఫ్టర్నూన్. ఇప్పటి వరకు మాకు బ్రేక్ఫాస్ట్లు అయ్యే సరిపోయినాయి అనమాట. అంటే కాల్స్ అవి ఇవి. మామూలుగా అయితే మార్నింగ్ నేను లేట్ లేస్తున్నా అని చెప్పేసి ఇంకా అమ్మ ఇంతకుముందు రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ కాల్ చేస్తాం. ఇప్పుడు మార్నింగ్ చేయట్లే, ఈరోజు కొంచెం తొందరగా లేస్తున్నాం అని చెప్పేసి చేసింది అనమాట. ఆమెతో అయిపోయింది ఫోన్. తర్వాత వచ్చేసి ఇంకా పిన్ని అండ్ చెల్లి వచ్చేసి గ్రూప్ కాల్ చేశారు. సో వాళ్ళతో అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుకుంటూనే పాపకి టిఫిన్ పెట్టేసా, నేను టిఫిన్ తినేసిన. నెక్స్ట్ వచ్చేసి టీ పాలు తాగేసినాం అనమాట. సో పాలు ఇంతకుముందు టీ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ తాగే వాళ్ళం కాదు, రెగ్యులర్గా ఓన్లీ ఈవినింగే తాగేవాళ్ళము. వీకెండ్స్లోనే మార్నింగ్ ఈవినింగ్ తాగేవాళ్ళం. ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ కూడా టీ కొంచెం అలవాటు అయిపోయింది. అండ్ అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ తాగేవాళ్ళం ఉంటుంది, ఎందుకంటే అమ్మ వాళ్ళకి కంపల్సరీ టీ ఉండాలి కదా. సో అలా అనమాట. ఇంకా ఇప్పటివరకు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేసిన అంట్లు రుద్దాలి. తర్వాత మాకు వంట చేసుకోవాలి. బావకు వచ్చేసేమో టమాటా దోసకాయ అండ్ రైస్ కలిపేసి పెట్టేసిన, పెరుగు తీసుకొని వెళ్ళిండు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం చేస్తున్నావు కన్నా? మా పాపకి పాటీ ట్రైనింగ్ కోసము మేము ఇట్లా అండర్వేర్స్ తీసుకున్నాం అనమాట. వాటర్ ప్రూఫ్ అండర్వేర్స్ తీసుకున్నాము. సో ఇంకా నేర్పించాలన్నమాట మెల్లగా. ఇప్పుడు ఈ 5 days నుంచి అయితే మేము ఓన్లీ పాలు మాన్పించే దాని మీదనే ఫోకస్ చేస్తున్నాము. సో పాలు మాన్పించడం అయితే సక్సెస్ అయిపోయింది అనమాట. ఇంకో 1-2 days కొంచెం టైం పడుతుంది. తర్వాత మోస్ట్లీ అయితే అడగట్లే పాప, కాకపోతే ఇంకా నాకు కొంచెం పెయిన్ అయితే ఉంది, అది తగ్గాలి. సో సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా నేనేమన్నా కిచెన్లో పని చేసుకోవాలి అనుకుంటే తనకైతే టీవీ పెడతా కంపల్సరీ. సాంగ్స్ అయితే చూస్తుంది, లేదంటే బొమ్మలు చూస్తుంది కొంతసేపు. లేదంటే కొంతసేపు ఆ గిన్నెలు తెచ్చుకొని దాంట్లో స్పూన్లు అవి వేసుకొని ఆట ఆడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అవి నేను పొద్దుగుకులు ఒక 10 సార్లు సర్దాల్సిందే, వాటి తీస్తుంది స్పూన్లో పెట్టి ఆట ఆడుతూ ఉంటుంది. సో అలా అయితే ఉంటుంది అనమాట ఇంట్లో. ఇంకా మేమిద్దరం ఆడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదే ఉంటుంది మాకు. నాన్న పాడపాడు. సిరిలైనా సరిపోతాయా నీ చిరునవ్వులకి, రాణి నువ్వే తరసాని నువ్వే అంతం. ముడిచిపోతుంది మా పాప పాడబడుతుంది. చీజా? సరే చీజ్ చెప్పమ్మా. చీజ్ చీజ్ చీజ్. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే అంట్లు వాష్ చేస్తున్నా. అంట్లు వాష్ చేసుకుని ఒక పక్క వంట కూడా చేస్తా. లేదు అన్నేమో ఇది అనమాట. మోస్ట్లీ అయితే నైటే కర్రీ చేసి పెడతాను నేను. అంటే ఇంకా బావకు మార్నింగ్ లేచి హడావుడిగా వంట చేయడం అంటే కుదరదు కదా అని నాకు పాపతో అవ్వదు. సో చేస్తేనేమో తొందర లేస్తే చేస్తా, లేదంటే నైటే కర్రీ చేసేసి రైస్ కడిగి పెడతా. నేను లేకపోతే దాన్ని రైస్ పెట్టుకొని పోతాను, లేదంటేనేమో ఈవినింగ్ వచ్చేసి తింటాను అన్నమాట డైరెక్ట్ ఒక్కోసారి. నాకు మార్నింగ్ లేవడం అంటే చాలా కష్టం అనమాట. అదొక్కటే నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్. అంటే నైట్ తొందర పడుకోను బేసిక్గా. నైట్ ఇప్పుడు నేను వీడియోస్ ఎడిట్ చేసుకుంటే 12:30కి అట్లా పడుకుందాం అనుకుంటా. అంటే 2:30కి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇండియాలో టైం 1కి, ఆ టైంలో అందరు లంచ్ చేసేసి కొంచెం ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆ టైంలో నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో నా అనాలిసిస్ కూడా అట్లనే ఉంటుంది. సో ఆ టైంలో పోస్ట్ చేస్తా. నేను ఒకవేళ 12కి నా వీడియో ఎడిటింగ్ అయిపోయి మొత్తం పోస్ట్ చేయడం అయిపోయినా కూడా మళ్ళీ నేను 2:30కి లేసి సో షార్ట్ వీడియోకి లింక్ యాడ్ చేయడం అని, తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ నేను ఆ టైంలో లేస్తాను అన్నమాట. దానికి తోడు ఏంటమ్మా ఒక నిమిషం వాష్ చేస్తున్నా అయిపోయింది ఒక 2 ఉన్నాయి. దానికి తోడు మా పాప నైట్ 10 సార్ల కంటే ఎక్కువ లేస్తుంది. అసలు నాకు నిద్రమైన ఫీలింగే ఉండదు నైట్ టైంలో. అందు గురించి మెయిన్ పాలు ఆపేస్తున్నా నేను. లేకపోతే 2 years వరకు ఇవ్వాలి అనుకున్న పాలు. ఇంకా అస్సలు నిద్ర ఉండట్లే, నేను చాలా వీక్ అయిపోతున్నా అని చెప్పేసి ఇంకా మాన్పిస్తున్నా అనమాట. ఇప్పుడు కొంచెం పాలు మాన్పించిన దగ్గర 2-3 times లేస్తుంది నైట్. లేచిన ప్రతిసారి వాటర్ ఇచ్చేస్తున్నా, అయిపోతుంది. సో మెయిన్ వచ్చేసి ఇంకా ఆమె కొంచెం లేవడం తగ్గిస్తే నేను కొంచెం తొందర లేవలేక డే ఉంటుంది నాకు. అది అలా పాలు మాన్పిస్తున్నా. ఫస్ట్ అయితే నేను 2 years వరకు ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయినా. హాయ్ నానా. హాయ్, ఐ లవ్ యూ ఆడుకుంటున్నా. థ్యాంక్ యూ శివా నాన్న. మా పాపకి పాలు మానిపించేటప్పుడు అమ్మ కబ్బోయింది అని చెప్పేసి చెప్పినాం అనమాట.
సో ఎందుకో అబ్బో అయిందని కాంచి నాకు ఏదో అయింది అనుకోండి, ఊరికే నన్ను గట్టిగా హగ్ చేసుకోవడం, ఊరికే కిస్ పెట్టడం అలా చేస్తూ ఉంది. అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఆమె చెస్ట్ మీద పడుకోబెట్టడం, జో 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 అని చెప్పేసి చేయడం, అది మంచిగా అనిపిస్తుంది నాకైతే. కదా నాన్న, అమ్మని జోజో చేస్తావా నాన్న? అమ్మని జోజో చేస్తావా? పడుకోబెట్టుకో జోజో చేయను. జోజో చేయి, జోజో చేయనా అమ్మని, జోజో చేయనా ప్లీజ్, చెయ్యి చెయ్యి నాన్న, కిస్ పెట్టవా మరి. ఇద్దరికి రైస్ కడిగి పెట్టాను. నాకు రైస్ కడిగి పెట్టుకున్న తర్వాత వచ్చాము పాపకి బీరకాయ పప్పు చేయాలి. సో పప్పు రైస్ అయితే కడిగి పెట్టేసా, రెండు మిక్స్ చేసి పెడతా. సో ఇంకా ఒక బీరకాయలోనే ఒక 4 ముక్కలు పాపకు తీసేసి పప్పులో వేసేస్తా. అయిపోతే తర్వాత నాకు కర్రీ చేస్తా. కొంచెం ఆల్రెడీ టమాటా దోసకాయ కూడా ఉంది. ఒక్క బీరకాయ తెచ్చిండు మా బాబు, చూడండి ఇంత పొడవు ఉంది కానీ ఒక్కటే తెచ్చినంట. మోస్ట్లీ అయితే ఇద్దరం కూరగాయలకు వెళ్తాం. ఆ రోజు నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ కూరగాయలు కూడా ఏమొద్దన్నా నేను పాట్లోకి ఉండే అనమాట ఫ్రెండ్స్తో. సో మీల్ మేకర్ కావాలి అని మీల్ మేకర్ కోసం పోమంటే వాళ్ళు తెచ్చిరు. సో ఈ ఒక్క బీరకాయ అదే ఇద్దరికైతే సరిపోదు, కొంచెమే అవుతుంది కర్రీ. పొడవు ఉందిలే కానీ సన్నగా ఉంది. సో ఇంకా ఈ బీరకాయ చేసేస్తా. మళ్ళీ రేపటికి ఇంకా బెండకాయలు ఉన్నాయి. యాక్చువల్గా కూరగాయలకు కూడా పోవాలి. సో కూరగాయలు కూడా తీసుకోవాలి. సో యాక్చువల్గా పిల్లలు ఏంటంటే 1.5 year అంటే 15 months 16 months బేబీస్ ఏంటంటే వాళ్ళు ప్లెయిన్ రైస్ తినడానికి కూడా ఇష్టపడతారంట. సో అంటే పొడి రైస్, బాగా మెత్తగా చేసిన రైస్ తినడానికి ఇష్టపడరు. సో వైట్ రైస్లో అయినా నెయ్యి వేసైనా పెట్టమన్నది డాక్టర్. వైట్ రైస్ తినొద్దు, అలా ఐరన్ లోపం వస్తుంది, అలాంటివి ఏం లేదు, నెయ్యి అయినా వేసి పెట్టండి తింటుంటే అని చెప్పేసి అన్నదనమాట. తర్వాత ఇంకా కొంచెం విడివిడిగా మనం పులావ్ అని, తర్వాత కొంచెం ఏమంటారు పబ్బియ్యం అలాంటివి చేసి పెట్టమన్నది. ఎగ్ రైస్లు అలా రైస్ ఐటమ్స్ ఎక్కువ చేసి పెట్టండి. సో అవి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి చెప్పింది. యాక్చువల్గా మా పాప అలానే చేస్తుంది. ఇంకా చేత్తో తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు, స్పూను ఏదో ఒకటి డిఫరెంట్గా అనమాట స్పూన్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆమె చెప్పాయని మా పాప చేస్తూ ఉంది. ఓ ఇదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట డాక్టర్ చెప్పిన తర్వాత అలా. సో ఇంకా ప్లెయిన్ రైస్లో మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కొంచెం రైస్ తక్కువ చేస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ పప్పు ఇవన్నీ కలిపి చేస్తా ఉన్నమాట. కొంచెం మెత్తగా చేసి పెడుతున్నాను, మళ్ళీ అట్లా తింటుంది అంతే. పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట. ఈ తొక్కు పచ్చడి కూడా బాగుంటుంది, బట్ నేనైతే ఏం లేదు. యాక్చువల్ కూరల కంటే పచ్చళ్ళే బాగుంటాయి, రోటి పచ్చళ్ళే టేస్ట్ బాగుంటాయి. కాకపోతే అది ప్రాసెస్ ఎక్కువ, కానీ ఇక్కడ రోల్ కూడా అంత పెద్దది లేదు, మిక్సీలో పట్టుకోవడమే. ఏం చేస్తున్నావు నానా? హాయ్ హాయ్. బాబా 5 days నుంచి ఇంట్లో ఉన్నాడు. మా పాప ఈరోజు లేకపోయేసరికి వెళ్ళి డాడీ 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 అని పిలుస్తా ఉంది. అంటే 4 days హాలిడేస్ ఉండే. థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే, తర్వాత సాటర్డే సండే హాలిడే ఉంది. మండేనేమో నేను సిక్ అయినా అని ఉన్నాడు. ఎందుకంటే నా పాపను ఎత్తుకోవడానికి కూడా రావట్లే, చాలా పెయిన్ ఉండే అనమాట. సో మళ్ళీ పడుకోబెట్టడానికి అదంతా ఇబ్బంది కదా, నేను అవాయిడ్ చేయలేను అని చెప్పేసి తను ఉన్నాడు అనమాట. నాకు కూరగాయలు చాలా సన్నగా కట్ చేయడం అలవాటు, లావుగా అసలు రాదు, ట్రై చేసినా రాదు అదేందో. ఇప్పుడు వీడియోలో కూడా అంటే చాలామంది స్లోగా మాట్లాడని అంటున్నారు. ట్రై చేస్తున్నా, ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తా, తర్వాత మళ్ళీ స్పీడ్ అయిపోతున్నా. ఇక్కడ నేను ఎక్కడికి? ఇంకా మా కర్రీ అయితే తాలింపు వేసేసిన. మా పాప డే అంతా చేసే పని ఇదే అనమాట, 10 సార్లు చేస్తుంది. డిష్ వాషర్ డోర్ ఓపెన్ చేసి దాని మీద కూర్చొని దాంట్లో ఉన్న అంట్లన్నీ తీసేసి, ఇంకా నేను అంటు రుద్దుతున్నాను అనుకో తీసుకొచ్చి దాంట్లో వేస్తూ ఉంటుంది అన్నీ, అందులో ఉన్నాయన్నీ. ఏం చేస్తున్నావు నాన్న? అయిపోతాయి వాటరు, నువ్వు తాగుతూనే ఉండాలి, అయిపోతాయి. ఆమో తినవా? ఓకే, అక్కడ పెట్టేసి పైన పెట్టే, నాకు ఇచ్చేయి, అమ్మకి ఇచ్చేయి. థ్యాంక్ యూ. ఉన్నాయి కదరా వాటర్, అయిపోయినాయి అమ్మ. చల్లగా ఉందని దాని మీద పాయింట్ వేస్తుంటే పాయింట్ వద్దంట, ఇప్పేమంటుంది. నానా ఎందుకు నానా? ఇంతకుముందు ఇంటి దగ్గర నెయ్యితోనే పాపకి తాలింపు వేసేదాన్ని. ఇప్పుడు ఇంటి దగ్గర నెయ్యి అంటే కష్టం కదా అని మళ్ళీ ఇక్కడ బయట అది ఉంటుంది కదా ప్యూర్ది, అదే తీసుకొచ్చి వేస్తున్నా. ఏందమ్మా? తాలింపు వేసేసి
లేవు అయిపోయినాయి తువ్వా. ఇది పచ్చిమిర్చి కూడా అంటారు ఎవడన్నా. ఇంత ముందేమో చిన్నప్పుడు కొంచెం పెప్పర్ వేసేది, ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేస్తున్నా. ఏదన్నా ఫ్రైలలో అలా అనుకో, అంటే ఎగ్ ఫ్రై అట్లా చేస్తే కొంచెం కారం వేస్తా, చిటికడు. పప్పు నీకేం తెలుసు పప్పు? బీరకాయలు వేసాక ఒక నిమిషం అలా ఉంచి నెయ్యిలో, తర్వాత కడిగిన అన్నము పప్పు ఉంది కదా వాటర్ వేసేసి ఒక 10 విజిల్స్ పెడతాయి. ఎక్కువ వాటర్ పోసి కొంచెం మెత్తగా అయిపోతుంది అంతే, కాపదైపోతుంది. చెప్పు. జమ్ హనుమాన్ ఎట్లుంటారా యష్ణ? హనుమాన్ ఎట్లుంటారు? స్ట్రాంగ్ ఉంటారు హనుమాన్. అమ్మోన్ అన్ని మాటలు వచ్చేస్తున్నాయి ఫుల్గా. ఫుల్ అంటే ఫుల్ మాటలు వస్తున్నాయి. మిడతా అయింది మిడతా. ఇదేంటి తెచ్చిన? పప్పు. ఏం పప్పు? బీరకాయ పప్పు. నీకే బీరకాయ పప్పు. సాల్ట్ నీకేనా బీరకాయ పప్పు? అరే ఇది ఉప్పురా. ఏ డబ్బా ఓపెన్ పప్పు పప్ప అంటది పాప. ఫుడ్ తిన్నావా? జోజో పాప తినేసింది మంచిగా. వాటర్ తాగుతూ డ్రెస్ తడుపుకుంది. సో డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఇంకా బజ్జోడమే. జోజో చెప్పు మరి అందరికి గుడ్ నైట్. సరే బాయ్ చెప్పి మళ్ళీ మాట్లాడదాం. బాయ్ సీ యూ ఈవినింగ్. సరే ఇంకా పాపను పడుకోబెట్టేసి ఇప్పుడు 2:30 అయింది. సో పాపను పడుకోబెట్టేశాక నేను తింటా, లేదంటే మళ్ళీ ప్రశాంతంగా తిన్నట్టు అయిపోయా. డిషా కొట్ట అయిపోయి. సరే. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం జానకీ వల్లభం వాసుదేవం హరిం. పాటలు పాడుకుంటూ ఇలా ఊపుతూ అయితే పడుకోబెట్టాలి. ఇంకా ఒకవేళ బెడ్ మీద కూర్చున్నా కూడా నేను ఇలా మంచానికి ఆనుకొని తనని పడుకోబెడదామన్నా కూడా జోకుడుతూ అలా పడుకోదనమాట. లే అని చెప్పేసి మెడ పట్టుకొని లేపుతుంది. అంటే ఇంకా కూర్చొనైనా కూడా ముందుకి వెనక్కి ఊపుతూ అయితే పడుకోబెట్టాలన్నమాట. ఇంకా అలా పాడుతూ అయితే పడుకోబెడతా ఉన్నాను. రామ రామ హరి హరి జయ జనార్దన కృష్ణ రాధికాపతి జన విమోచన కృష్ణ జన్మమోచన. పడుకోబెట్టడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఎప్పుడో రేర్ కేసెస్లో కొంచెం తొందరగా పడుకుంటుంది. ఎక్కువ యాక్టివ్గా ఆడుతూ ఉంటుంది అనమాట. అది కూడా మనకు మంచిదే. అంటే నైట్ టైంలో మేము 11 వరకు బయట ఉన్నా 11 వరకు మాతో తిరుగుతుంది, నిద్ర రాదనమాట. ఇంకా మేము ఎప్పుడైతే బెడ్ మీదకి పోదాం ఉంటామో అప్పుడు పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి తొందరగా పడుకుంటుంది. కానీ మోస్ట్లీ 1 అవర్ అయితే తీసుకుందామా, దాని తర్వాతనే పడుకుంటుంది. ఇంకా ఆమెతో పాటు బెడ్ మీద అవన్నీ ఉండాలన్నమాట. పిల్లి అని, కుక్క, తర్వాత బాలు, చిన్న బేబీ అవన్నీ ఉండాలి. నైట్ టైంలోనే సైడ్ పిల్లో ఉంది కదా, సైడ్ పిల్లో మీద పెట్టేస్తా అనమాట. సో మొత్తానికైతే పడుకుంది. ఇంకా ఒక్కొక్కసారి తొందర పడుకుంటుంది, కానీ ఒకసారి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తీసుకుంటుంది. సో ఇంతకుముందు పాలు ఇచ్చినప్పుడు అంటే ఓకే పాలిచ్చే పడుకునేది, కానీ ఇప్పుడు ఎత్తుకొని ఊపడం అంటే అసలు నాకు బ్యాక్ పెయిన్ మామూలుగా రాదనమాట ఆమె పడుకునే లోపల.
సో అలా ఇంకా మొత్తానికి అయితే ఈరోజు ఒక 10 minutesలోనే పడుకుంది. ఊపి పాటలు పాడి పడుకోబెట్టేసా. ఇప్పుడు నేను తినాలి. మొత్తం అంట్లన్నీ రుద్దేసా అనమాట. కర్రీ చేసింది కూడా ఒక చిన్న గిన్నెలో అయితే పెట్టేసి రుద్దేసా. సో కొంచెమే ఉంది అని చెప్పేసి అయితే ఇంకా పెట్టేసిన అనమాట. మళ్ళీ అంత పెద్ద కళాయి అక్కడ ఎందుకులే అని చెప్పేసి పెట్టేసిన. తర్వాత వచ్చేసి ఇంకా నాకున్న కిచెన్ని 4 చిన్న బుడ్డ కిచెన్ రోజు 4 సార్లు ఊడుస్తాను. ఎందుకంటే చిన్నది ఏదన్నా కూడా పాప నోట్లో పెట్టుకుంటుంది అని చెప్పేసి అయితే ఊడుస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా పాప పడుకున్న టైంలోనే నా వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్ కానీ ఇస్తా. పాప మ్యాక్సిమం 1.5 నుంచి 2 గంటలు పడుకుంటుంది అంతే. ఇప్పుడు పాలు మానేసిన దగ్గర నుంచి మానేస్తున్న దగ్గర నుంచి ఒక 3 రోజుల నుంచి కనీసం 3 రోజుల నుంచి అయితే 2 రోజుల నుంచి 3.5 hours పడుకుంటుంది. నిన్న మొన్న 3.5 hours పడుకుంది. మేమే షాక్ అయినా. మరి ఈ రోజు ఎంతసేపు పడుకుంటుందో చూడాలి. సో ఆ టైంలో ఒక రోజేమో వీడియోస్ అన్నీ ఒక దగ్గర యాడ్ చేసుకొని ఎడిట్ చేస్తా. అవ్వలేదనుకో నెక్స్ట్ డే కూడా చేస్తా అనమాట. కుదిరినంత వరకు టైం దొరికినప్పుడల్లా ఫోన్ పట్టుకొని ఎడిట్ చేసుకుంటూనే ఉంటా. లేదు ఇంకా ఒక రోజేమో వాయిస్ ఓవర్ ఇస్తాం. ఒకవేళ వాయిస్ ఓవర్ అయిపోయి ఇంకా దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు ఇంకా నైట్ కూడా కూర్చొని చేస్తాను అనమాట. ఈరోజు ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నప్పుడు నైట్ కూడా కూర్చొని ఇంకా పాప పడుకోబెట్టో లేకపోతే బాగా వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళిద్దరిని వదిలేసి నేను వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. సో అలా అయితే వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఊట్ చేసిన తర్వాత పోయి కూర్చొని ఈరోజు ఏం వీడియో పెట్టాలా చూసుకొని వీడియో ఎడిట్ చేయాలన్నమాట. సో అది అలా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అలా అయితే డైలీ రొటీన్ అవుతుంది అనమాట. ఇంట్లో ఉంటే ఏం చేస్తారు అని అనుకుంటాము. ఇంట్లో ఉన్నోళ్ళకే ఎక్కువ పని ఉంటుంది. ఉదయం లేచిన కాంచి చేసుడు పని మీదనే ఉండాలన్నమాట. రుద్దాలి, పెట్టాలి, కడగాలి, రుద్దాలి, పెట్టాలి, కడగాలి, తినాలి, ఇదే ఇంకా అదే పని ఉంటుంది. ఇంకా పిల్లలు ఉంటే వేరే బ్యాటింగ్. డ్రైవింగ్ టెస్ట్ ఉందన్నమాట. సో దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నా. పాప పడుకున్నప్పుడే ల్యాప్టాప్ పట్టుకోవడం కూడా కుదురుతుంది అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు ల్యాప్టాప్ అసలు ఆపరేట్ చేయలేం. ఒకవేళ బావకి మనం ఎక్కువ వర్క్ ఉంది అనుకుంటే పోయి రూమ్లోకి పోయి డోర్ వేసుకొని వర్క్ చేసుకుంటాడు. సో నేను ఇప్పుడు అదే ప్రిపేర్ అవుతున్నా. ఆల్రెడీ చాలా డేస్ నేను అంటే ప్రిపేర్ అవుతూనే ఉన్నా. సో ఇప్పటివరకు అయితే క్వశ్చన్స్ రాసిన మొత్తం కరెక్టే. 19 కూడా కరెక్టే. మరి అది ఎందుకు ఇన్కరెక్ట్ చూపిస్తుందో లేదు. నాకు గ్రీన్ టిక్ కూడా పడింది. ఆన్సర్ కరెక్టే. ఎందుకంటే నాకు ఆ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. మరి అది ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది. స్టక్ అయిపోయింది. అయ్యో రామా. 50 క్వశ్చన్స్ 40 రాయాలి. 40 కరెక్ట్ అవ్వాలి. ఒక 11 కరెక్ట్ అయినా నేను ఫెయిలే. చూడాలి మరి. ఒక 2-3 టెస్టులు రాద్దాము పాప లేచేలోపు అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా టైం ఉంది అనుకుంటే రాయబుద్ధి అయితే రాస్తా, లేదంటే మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకుంటా. సో వీడియో కన్నీ అవుతుంది, చూస్తూ ఉండండి. స్టార్టెడ్ అని మెసేజ్ పెడతాడు వచ్చేటప్పుడు. ఈరోజు స్టార్టెడ్ అని పెట్టకుండా వచ్చాను చూడు. అట్లా పెడితే నేను డోర్ దగ్గర రెడీగా ఉంటాను టైం చూసుకొని డోర్ తీయడానికి. రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి పల్లీలు పెట్టుకుంటాను పొయ్యి మీద. పల్లీలు కాదు, ఏమంటారు నానబెట్టినాయి శనక్కాయలు తెచ్చుకుని మంచిగా ఉడకబెడుతుంది వాటిని. ఇప్పుడు ఈ అయిపోయిన దాకా ఏడని నిలబడి తింటాడు. ప్రశాంతంగా కూర్చొని తినమంటే తిండు, నిల్చొనే తింటాడు ఆడ. అదే నిల్చొని తింటే మజా వస్తుందా? స్ప్రైట్ ఏం రాదు. అదే నేను స్టార్టెడ్ అని పెట్టే నేను ఓపెన్ చేసి నేను ఇప్పుడు పెట్టేదాన్ని ఆల్మోస్ట్ అన్నుడికే. ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్టార్టెడ్ అని పెడతాడు బయలుదేరేటప్పుడు. ఆ టైంకి నేను టీ ఆన్ చేస్తాను, టీ పెడతాను. సో వచ్చేసరికి టీ అయిపోతుంది. నువ్వు పెట్టలేక మెసేజ్ తెలియాలంట. అంతకుముందే తిన్నావా అని అన్నా. తిన్నా అది ఇది అని చెప్పిండు. పడుకుందా పాప ఇవి అడిగిండు అంతే. మరి వస్తున్నా అని చెప్పచ్చు. కానీ అసలు ఎందుకు అడగలే అంటే నువ్వు ఈరోజు కార్పోర్ట్కి పోవాలి, క్లయింట్ కార్పొరేట్కి పోవాలి, మళ్ళీ ఆఫీస్కి రావాలి, ప్లాంట్కి పోవాలి, ఆయన ఎవరినో కలవాలి, సప్లయర్ అన్నావు, ఇన్ని ఉన్నాయి కదా, లేట్ అవుతుంది అనుకున్నాం. పొద్దు నుంచి కార్లోనే ఉన్నట. మా కారు కొన్న కాంచి ఎన్ని మైల్స్ అయింది నాన్న ఇప్పటికి? 6,000 మైల్స్ అయింది. కారు కొని 2 నెలలు అయింది అంతే. 3 నెలలు సర్లే, 4 నెలలు అనుకో. ఆయన 6,000 ఎక్కువే. ఎందుకంటే మొత్తం కార్లో అటు ఇటు తిరుగుడే అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ బిజీ వర్క్ ఉంది. డాడీ వచ్చిండు. యష్ణ డాడీ వచ్చిండు.
కంటిన్యూషన్ వీడియో వచ్చేస్తే నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానమాట. సో ఇంకా దీని తర్వాత మేము కూరగాయలు తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తాము ఏంటి, తర్వాత వాల్మార్ట్ అని చెప్పేసి ఇలా వెళ్తాం కదా, అవన్నీ కూడా మా రెగ్యులర్ బేసిస్లో ఏమేమి తీసుకుంటాము ఏంటి, అసలు ప్రైసెస్ ఎలా ఉంటాయి ప్రతి ఒక్కటైతే నేను వ్లాగ్లో అయితే చూపిస్తాను. అంతేకాకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.